సూపర్ 6 హామీలు ఇచ్చేటప్పుడు వాటిని అమలు చేయగలమని అనుకున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక ఆర్థిక పరిస్థితి చూస్తుంటే దారుణంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలను అప్పులు చేసేస్తే ఎక్కువ కాలం ఇవ్వలేమని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. అభివృద్ధి జరగాలని, వాటి ద్వారా సంపద సృష్టి జరగాలని, దాంతో సంక్షేమం అమలు చేయాలని చంద్రబాబు తెలిపారు. కానీ అప్పులు చేసి సంక్షేమం చేస్తే మాత్రం కొన్ని రోజులకు అది ఆగిపోతుందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉందన్నారు. 9.74 లక్షల కోట్ల అప్పులున్నాయని, వీటికి అసలు వడ్డీ కట్టాల్సి ఉందన్నారు. దీనివల్ల అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి ఉందన్నారు. తాను జీవితంలో ఎప్పుడూ వెనక్కి తగ్గనని, అందుకే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తద్వారా సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, పింఛన్లు పెంచాం. నేను సవాలు విసురుతున్నా, ఎవడన్నా విమర్శిస్తే 4,000 రూపాయలు, 200 రూపాయలు 2,000 చేశాం. 5 ఏళ్ళు ముక్కి మూలిగి 200 పెంచితే ఒకేసారి 4,000 5,000 చేయడమే కాకుండా ఏప్రిల్ నుంచే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5,500 రూపాయలు దివ్యాంగులకు పింఛనుంటే ఎంత ఈరోజు 6,000. ఎవరు చేశారని అడుగుతున్నా. డయాలిసిస్ చేసుకునే వ్యక్తులుంటే 10,000 రూపాయలు ఇస్తున్నాం. బెడ్కే పరిమితమయ్యి వాళ్ళకి ఎవరన్నా ఒకరు చూసుకోవాల్సి వస్తే ఆ ఇంటికి భారం కాకుండా 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ, మానవత్వంతో పనిచేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక్క పింఛన్ల కార్యక్రమానికి 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి, మొదటి తారీఖు వస్తే ఏది లేకపోయినా పర్వాలేదు, మొట్టమొదటిసారి నా మీద ఆధారపడ్డ ఈ యొక్క వృద్ధులకి, వికలాంగులకి పింఛన్లు ఇవ్వాలని కుటుంబ పెద్దగా ముందు వాళ్లకు పంపించిన తర్వాతనే వేరే కార్యక్రమం చేస్తున్నా. అది కూడా మామూలుగా కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పేదల సేవలు అందరూ వెళ్ళి ఇంటింటి దగ్గరికి వెళ్ళి నేరుగా డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కనుక్కొని మళ్ళీ రావాలని చెప్పే పరిస్థితికి వచ్చాం. పరామర్శించి రావాలనే పరిస్థితికి వచ్చాం. అన్న క్యాంటీన్ పెట్టాం, దీపం 2 ఇచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే ఈ నెలలోనే జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం. మనం ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. రేపు ఎందుకంటే మన దగ్గర డబ్బులుండి కాదు, ఆ విషయం కూడా కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇబ్బందులు ఉన్నాయి, మన ఊహించిన దానికంటే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. నేను 4వసారి ముఖ్యమంత్రిని, 3 సార్లు నాకు ఎప్పుడు ఇన్ని ఇబ్బందులు రాలేదు. అన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఒక పక్క ఇబ్బందులున్నా సమస్యల్ని ఫేస్ చేస్తూనే ఎక్కడికక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోయే దిశగా ముందుకు కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు, అమరావతి విధ్వంసానికి గురైతే అమరావతి పనులు ప్రారంభమైనాయి. పోలవరం గోదావరిలో ముంచేస్తే గోదావరిని మళ్ళీ ట్రాక్లో పెట్టి 2027కు పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తీసుకుంటున్నాం. ఇంకో పక్కన ఇక్కడే రామాయంపట్నంలో బీపీసీఎల్ అయితే 95,000 కోట్ల రూపాయలతో రిఫైనరీ వస్తూ ఉంది. ఆర్సీఆర్ మిత్తలైతే నక్కపల్లిలో ఒక స్టీల్ ప్లాంట్ పెట్టడానికి 1,00,000 కోట్ల రూపాయలతో ముందుకు వచ్చారు. ఎన్టీపీసీ అయితే 1,90,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్కి ముందుకు వచ్చారు. రిలయన్స్ అయితే 65,000 కోట్ల రూపాయలతో ఎక్కడికక్కడ బయోఫ్యూయల్ కింద ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. ఒక పక్క ఈ కార్యక్రమాలు చేస్తున్నాం,
ఒక పక్క పెట్టుబడులు తెస్తున్నాం, ఒక పక్క ఉపాధి కల్పిస్తూ ముందుకు పోతున్నాం. రేపే మళ్ళీ ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాం. జీరో పావర్టీ, P4 మార్గదర్శి, బంగారు కుటుంబం. నా ఆలోచన ఒకటి, సంపద కొంతమంది చేతుల్లో ఉండడం కాదు. సంపద అనేది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. ఓసారి మనకు అదృష్టం కలిసి వస్తుంది. ఇక్కడే మా చంద్రశేఖర్ ఉన్నాడు, NRI. ఒక ఎగ్జాంపుల్ అది. మన పాలసీల వల్ల చంద్రశేఖర్ బాగుపడ్డాడు, అమెరికాకి వెళ్ళాడు, ఒక మంచి కంపెనీ పెట్టాడు, ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా తయారయ్యాడు. ఈరోజు నేను కూడా గర్వపడుతున్న తెలుగువాడుగా అమెరికాకి వెళ్ళి ఈరోజు సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చి మళ్ళా ప్రజాసేవకు ఎంపీ అయ్యాడు. ఎంపీ అవుతానే అదృష్టం కలిసి వచ్చి కేంద్రంలో మంత్రి కూడా అయ్యాడు. ఇప్పుడే అనిత గారు చెప్పారు, ఒక్క అడుగు ముందేస్తే ఓసారి 3-4 అడుగులు కలిసి వస్తాయి. ఆవిడ కూడా మొన్నటి వరకు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి సాక్షాత్తు రాష్ట్ర హోమ్ మినిస్టర్గా పనిచేసే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించే ఆదరణ, అభ్యర్థులను ఎంపిక చేసే విధానం కూడా.